హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రస్తుత సమయంలో ఇంట్లో ఉండే ఆడవారు ఏదో ఒక బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. వారి కోసం ఏదైనా మంచి బిజినెస్ ఐడియా చెప్పండి. చాలా గ్రేట్ విషయము. అసలు ఆడవాళ్ళకి ఫస్ట్ సెల్యూట్ చేయాలి. వాళ్ళు లేనిది సృష్టి లేదు కదా. వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఒక బిజినెస్ అనే కాదు, ఏదైనా వాళ్ళు అనుకున్నారనుకో కంపల్సరీ సాధిస్తారు. ఆ శక్తి కేవలం స్త్రీలోనే ఉంది. అందుకే స్త్రీ శక్తి చాలా గొప్పది అని అంటుంటారు. ఇప్పుడు చాలా మంది చేసే పూర్వకాలంలో ఒక వ్యక్తి సంపాదిస్తే నలుగురు తినేవాళ్ళు కదా. ఇప్పుడు అలా లేదు. ప్రతి ఇంట్లో నలుగురుంటే నలుగురు సంపాదిస్తున్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరిగిపోతుంది. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు, వంట చేసుకునే వాళ్ళు, ఇంట్లో వంటింట్లో కుందేల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరగా పెద్ద పెద్ద జాబులు వదిలేసుకొని బిజినెస్ లో వచ్చిన వాళ్ళు కూడా బోల్డంత మంది మనం చూస్తాం. అలానే ఏ చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళ బుర్రను ఉపయోగించి వాళ్ళ నాలెడ్జ్ తోటి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, పేపర్ ప్లేట్స్ కంపెనీస్ పెడుతున్నారు, యూజ్ అండ్ త్రో గ్లాసెస్ తయారు చేస్తున్నారు. మళ్ళీ ఇవి కాటన్ ద్వారా మనకి ప్రతిరోజు డైలీ వాడేటువంటి పత్తి ఐటమ్స్ తోటి తయారు చేసేటువంటి ఒత్తులు తయారు చేస్తున్నారు కదా. ఎన్నో ఎన్నో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని మనము ఆవు పేడను ఉపయోగించి ఆర్గానిక్ ధూప్ స్టిక్స్ వాడుతున్నాము, ఆర్గానిక్ అగరబత్తులు వాడుతున్నాము. ఇలా ఆర్గానిక్ లో మనము చాలా చాలా ప్రోడక్ట్స్ అనేటివి తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ కూడా గృహిణులు చేస్తున్నటువంటి, ఎవరైతే ఉద్యోగాలు నిరుద్యోగత ఉందో, ఎవరైతే చదువుకోలేదో, ఎవరైతే వీళ్ళు తయారు చేస్తున్నారో వాళ్ళు తయారు చేసినవే మనం కొని వాళ్ళకి మనం బిజినెస్ చేస్తున్నాం కదా. చాలా వరకు ప్రతి ఆడవాళ్ళు కూడా దీన్ని మోటివేషన్ గా తీసుకొని, ప్రతి ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఖాళీ ఒక గంట టైం దొరికింది అనుకోండి, ఆ గంట టైంలో కూడా మనము ఏదో ఒకటి మనం అంటూ నిరూపించుకోవాలి. ఒక ఐడెంటిటీ మనకు ఒక ఐడెంటిటీ ఉండాలి. పలానా వాళ్ళ భార్య అబ్బా అంటే ఒక ఐడెంటిటీ రాదు కదా. పలానా వాళ్ళ కూతురు అంటే ఒక ఐడెంటిటీ. వేరే వాళ్ళ పేరు చెప్పి మీ పేరు చెప్తున్నారు, అక్కడ మీ ఐడెంటిటీ కాదు కదా. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది కదా. ఆ టాలెంట్ ని చదువు ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, చదువు లేని వాళ్ళు ఉపయోగించవచ్చు. చదువుకి నాలెడ్జ్ కి సంబంధం లేదు. నాలెడ్జ్ చదువు లేని వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే చాలా పూర్వీకులు అనుకున్నారు, చదువుకున్న వానికంటే చాకులోడు ఉత్తమం అని అంటారు కదా. చాలా సామెతలు ఉన్నాయి కదా. ప్రతి వ్యక్తి అనుకుంటారు, నాకు చదువు లేదు, నేను ఏం పని చేయలేను, నాకు చదువు లేదు, నాకు లోన్స్ రావు, నాకు చదువు లేవు, నాకు ఇది దొరకదు అని అంటారు. ఈ రోజు నిన్న మొన్న టైలరింగ్ ఫీల్డ్ లో కూడా ఎంతో మంది లక్షల మిషన్స్ కొనుక్కొని రోజుకి 1000, 2000, 3000, 4000, 5000 అర్న్ చేస్తున్నారు. ఒక ఉద్యోగస్తుడు కష్టపడితే నెలకు ₹1,00,000 జీతం తెచ్చుకోవచ్చు. అదే ఒక టైలరింగ్ మంచి పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళు ఒక రోజుకి 5,000, 10,000 కూడా సంపాదిస్తున్నటువంటి మహిళా శక్తులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి మంచి మంచి బిజినెస్లు చేయాలంటే ఒక ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు ఎప్పుడే. కానీ ఎక్కువ పెట్టుబడి పెడితే ఒక టెన్షన్ అనేది వచ్చేస్తుంది మనుషులో. ఈ టెన్షన్ కారణంగా వాళ్ళు పెట్టుబడి మీదే వాళ్ళ ధ్యాస అంతా ఉంటుంది. ఫస్ట్ పెట్టుబడి పెట్టారా, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళారా, మీరు మార్కెటింగ్ చేసుకున్నారా, మీ బిజినెస్ ని డెవలప్ చేసుకున్నారా, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పుకున్నారా, మీకు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో మీరు ఎప్పుడు అప్డేట్ చేసుకుంటున్నారా. మీ బిజినెస్ ఏది స్టార్ట్ చేసినా కూడా, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరికి టైలరింగ్ అంటే ఇష్టం, ఒకరికి ఆవులు పెంచి పాలు పితికి అమ్మడం అంటే ఇష్టం. ఇంట్లో ఉండి కేక్స్ తయారు చేస్తున్నారు. హోమ్ ఫుడ్స్ కి ఎంత అసలు డిమాండ్ అంటే, హోమ్ ఫుడ్ కి ఎంత డిమాండ్ ఉంది. అవేమి రావు, నాకు ఏదో మంచి వంటలు వస్తాయి కదా. ఒక ఫిష్ కర్రీనో లేకపోతే ఒక వెజ్ బిర్యానీనో ఏదో ఒక మంచి ప్రోడక్ట్ చేయడం వస్తుంది కదా. దాని నుంచి కూడా, లేకపోతే ఈ చకోడీలు, చక్లాలు, నిప్పట్లు ఇలాంటివన్నీ చిన్న చిన్న లో బడ్జెట్ లో వచ్చేటివే కదా. దానికి ఒక 5,000 మన దగ్గర పెట్టుబడి ఉంటే ఫస్ట్ మన స్ట్రీట్ లో స్టార్ట్ చేస్తాం. మన స్ట్రీట్ నుంచి బయట స్ట్రీట్స్ నుంచి ఆర్డర్ వస్తాయి. అలా 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 10 మందికి తెలుస్తుంది. ఆ 10 మంది వచ్చి పిక్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి వాట్సాప్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. మనం ఎవరెవరికి కావాలంటే మనం చేసిన ప్రోడక్ట్స్ అన్ని అప్డేట్ చేస్తున్నాం అనుకో, వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్తారు. లేకపోతే వాళ్ళు ఆర్డర్ పెట్టిన వాళ్ళకి మనం వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి, ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని మన బిజినెస్ అనేది చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు. స్త్రీ శక్తి చేయలేని పని అంటూ ఏమీ లేదు. ఎవరైనా ఎంత చదువు లేని వాళ్ళు కూడా
బిజినెస్ ని బాగా డెవలప్ చేసుకోవచ్చు. హోమ్ ఫుడ్స్ కి చాలా చాలా డిమాండ్ ఉంది. హోమ్ ఫుడ్ బయట పిచ్చి పిచ్చి ఆయిల్ అన్ని వాడుతున్నారు కాబట్టి ఎవరైనా హోమ్ ఫుడ్స్ చేస్తారా, మేము తీసుకుందామా అని మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఎదురు చూస్తుంటాం. అలాంటి చిన్న చిన్న బడ్జెట్ తోటి వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ కి ఈ రోజు ఒక చిన్న 5,000తో స్టార్ట్ అయిన యుద్ధమే రేపు 500 కోట్లు కూడా అవ్వచ్చు. అవునా కాదా? ఆ శక్తి, ఆ బిజినెస్ ని డెవలప్ చేసుకునే నాలెడ్జ్ మనలో ఉండాలి. ప్రతి ఒక్కరికి నవేడేస్ టైం బిజీ, వండుకునే టైం లేదు, తినే టైం లేదు, పిల్లలకి వండించే టైం కూడా లేదు. ఇలాంటి హోమ్ ఫుడ్స్ అన్ని మనకి చేతనైంది. ఒక ఫ్రెండ్ ఉంది బిర్యానీ బాగా చేస్తుంది, ఇంకో ఫ్రెండ్ ఉంది చకోడీలు చేస్తుంది, ఇలా 3-4 కలిపి 4 ఐటమ్లు చేస్తే 4 రకాలుగా బిజినెస్ జరుగుతుంది కదా. అలా కొత్తగా ఆలోచన చేస్తే ఏదైనా చేసే బిజినెస్ ఎప్పటికీ డెవలప్ అవుతూ ఉంటుంది. విన్నారు కదండి, ఇంట్లో ఉండి ఏదో ఒక బిజినెస్ చేయాలి అనుకునే ఆడవారి కోసం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలనేసి మనకి మంచి సమాచారం అందించారు మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.